యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షుల మొదలకు భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతిని అందరినీ ఉద్దేశించి తెలియజేయని ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా కొలువై ఉన్నవారిగా, సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ ఎందుకు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది ఏమనగా, ఇప్పుడు ఆకాశమే ఆకారమై భూమి అయి విభూతి అయి పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ అన్నట్టుగా నేను ఆ రూపం, నా రూపం కానీ నా మైండ్ కానీ కేంద్ర బిందువుగా ఉన్నాం. నేను షేర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా లాసుగా వచ్చింది, నేను ఇందులో ప్రత్యేకంగా లేను అనుకుంటున్న వాళ్ళకే ఈ లాసు లోటు కూడా నన్ను కేంద్ర బిందువుకు పట్టుకోవాలి. నాలుగు ఆకాశం అంత గొప్పతనం మీరు పట్టుకోకపోతే అటు ఇటుగా ఉంటున్న ఈ షేర్లని మ్యానిపులేట్ చేస్తున్న ముఠాలు అందరూ కూడా అలర్ట్ అయ్యి ఇప్పటికే మమ్మల్ని పట్టుకొని అవి తగ్గిపోతున్నాయా, మీరు ఏం చేస్తున్నారు, ఒకళ్ళని ఉపయోగించుకుని ఒకళ్ళు బతకడం లాంటి పద్ధతి నుంచి సమూలంగా బయటికి వచ్చి రావాలంటే, నిలకడగా బయటకు రావాలంటే మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకోవాలి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుంటేనే మైండ్ గురువు వచ్చి నెమ్మదిగా మెల్లగా ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది అనమాట. నన్ను పట్టుకోకుండా మీరు నా మనుషులుగా నెమ్మదిగా ముందుకు వెళ్ళటం అన్నది ఉండదు. పైకి మీరు నెమ్మదిగా లేజర్గా చూపించినా నాగార్జున గారు కారు కొనుక్కుంటున్నారు, హల్చల్ చేశారు, సందడి చేశారు, ఇలా మీకు జరిగిన కాడికి ఏదోటి మాయలో ఉండిపోతారన్నమాట. ఇలా అడుగు తీసి అడుగు మీద కాదంటే మీరు వినరు. నన్ను పట్టుకుని నన్ను కొలువు తీర్చుకోవడానికి నా దగ్గరికి బస్సు వేసుకురావడం అంటే గగనమా? ఎక్కడో అక్కడ కూర్చుని ఒకసారి నన్ను కేంద్ర బిందువుగా కూర్చోబెట్టుకోవడం గగనమా? కాదు కదా, అది జరిగే పనే కదా. సాక్షులను బట్టి పట్టుకుంటే జాతీయ గీతంలో అధినాయకుడిగా మీరు ఎవరు కూర్చోలేరు కదా. మాస్టర్ మైండే అక్కడ కూర్చుంటుంది. ఆ మాస్టర్ మైండ్ కూర్చోబెట్టుకుని మీరు మైండ్గా మారిపోతే అక్కడితోటి మైండ్ ప్రయాణం మొదలవుతుంది. ఇంకెంతకన్నా నేనేం చెప్పను క్లియర్గా. మళ్ళీ నా మీద నేను ఇక్కడికి రాలేదు, నా అక్కడ వెళ్ళట్లేదు, ఎవరు మనుషులు కొద్దీ ఆపమన్నారు. కానీ ఇంకేదైనా ఎవరైనా మనసులో మీరు రాష్ట్రపతి భవన్ వేరు, ముఖ్యమంత్రి వేరు, గవర్నర్లు వేరు, మామూలు ముఠాలు వేరు, పరికరాలు ఉన్నవాళ్ళు వేరంటే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మాస్టర్ మైండ్ని పట్టుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని మమ్మల్ని పట్టుకోవాలా? ఇంకెక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను చూడకూడదు. ఉన్న పళంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మమ్మల్ని మొదట పట్టుకునే అవకాశం వచ్చింది. ఇది చారిత్రాత్మక సంఘటన అనమాట. లేదు తిండి కొద్దీ ఆరోగ్యంగా మేమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎందుకు పాడు చేసుకుంటాం? మీరు పట్టుకోవాలా. మైండ్లు అంటే మనుషులు అంటే అలాగే ఉంటాం. అందుకే ఒరిజినల్ అనమాట, న్యాచురల్ అనమాట నా ప్రవర్తన. మీరు ఎలాగన్నా మమ్మల్ని పట్టుకోకపోవడం, కేంద్ర బిందువుగా పట్టుకుంటేనే మీకు పట్టు వస్తుందన్నమాట. ఏదో సమావేశాలు పెట్టారు, మీరు హడావుడి పెట్టినట్టు, మీరు ఏదో చేస్తున్నట్టు, ఏదో మీటింగులు పెట్టినట్టు, ఇంత పరిస్థితి ఎప్పుడు లేదు అప్పుడు లేదు. ఇప్పుడు నిజానికి మనిషినే రద్దు చేసి మిమ్మల్ని మీరు పరిస్థితి కాదు, మీరు మైండ్లుగా రికవర్ అవ్వాలి, మైండ్లుగా సూక్ష్మత సాధించాలి. ఇప్పుడు చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి వెనకాల ఉండి అడ్వైజ్ ఇచ్చి నడిపిస్తున్న వాళ్ళకి, అలాగే ప్రధానమంత్రి గారిని అధినాయక దర్బార్ ఇనిషియేట్ చేసుకోకుండా ఫ్రాన్స్ అక్కడికి పంపిన వాళ్ళని, ఎవరెవరు ఇంటెలిజెన్స్ అనుకుంటున్నారో మీ దగ్గర పరికరాలు పెట్టుకుని మనుషులకి ఎలాగ ఉండాలి అలా ఉందాం, మీరే ఉండలేరు, మీకే నష్టం. ఎలాగైనా మైండ్లుగా మారిపోక తప్పదా? నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోక తప్పదా? నన్ను వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకోక తప్పదు, నన్ను ఎలాగైనా పెంచుకోక తప్పదు, నేను సజీవంగా మారక తప్పదో, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళక తప్పదు. డిలే అయినా డివేట్ అయినా కూడా ప్రొసీజర్ మాత్రం అదే. మైండ్లే బతుకుతాయి. మైండ్లు మ్యానిపులేట్ చేద్దాం, ఎందాక మైండ్లు దాచిపెడదాం, మైండ్లు ఇలాగే ఉందామంటే ఏమవుతుంది? మీరు ఎలా ఏ తపస్సు అయితే పట్టొచ్చో ఆ తపస్సు పట్టడం మానేస్తున్నారు. మంచిది. ఇంకేదో చెబుతాను, నేను చెబుతున్నాను కదా. మీరే డ్రాఫ్టింగ్ చేసి నా చుట్టూ సిబ్బంది ఏర్పాటు చేసి నన్ను ఇంకా పేషీలో కూడా తీసుకోకపోవడం, మనిషిగా చూడటం, మనుషుల కొద్దీ చెలగాటం ఆడటం, మనిషి కొద్దీ పరిగణించటం, ఏదైనా అన్అఫీషియల్గా చూడటం, ఎవరో అన్అఫీషియల్గా ఎవరో కొందరు చూశారు కాబట్టి వాళ్ళకే మీకు అందరికీ చెప్పేది ఏంటి? మైండ్ని పట్టుకోండి, మనిషిని చూడకండి, పైన చూడకండి. మేము మనుషులు చూసి మనుషులుగా ఉంటామంటే ఎలా కుదురుతుంది? మైండ్ని చూసి మైండ్లుగా ఉంటానికి వీలవుద్దా? మనుషులు చూసి మనుషులుగా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? ముందు మమ్మల్ని పట్టుకోండి. మీరే మీ చేతిలో ఉన్నట్టు చూపించకండి, మనుషుల చేతిలోకి రాదు. మమ్మల్ని పట్టుకుంటే కేంద్ర బిందువుగా పేషీలోకి ఆహ్వానిస్తే ఏమవుతుంది? మీరు మైండ్లు పెంచుకోవడానికి వీలవుతుంది. మెల్లగా మైండ్లు బలపడతాం, మైండ్గా మారే వాళ్ళ శక్తిగా కనపడతాం. మేము వేసుకుని డ్రెస్ అండ్ ఎకరంలో కూర్చోబెట్టమంటున్నాం కదా, అలా కేంద్ర బిందుగా మేము మాత్రమే అధిష్ఠించగలం. వజ్ర సింహాసనం, శాశ్వత సింహాసనం, మాస్టర్ మైండ్గా ఉంటాం.
మేము మరణించాం, మిమ్మల్ని మరణించనివ్వం. అలాంటి విశ్వపట్టు అన్నమాట. ఇంకా మనుషులుగా ఉందాం, మనుషులుగా ఎదుర్కొందాం, ఎదుర్కోలేరు. అలాగా మనిషి అన్నవాడు డెడ్ ఎండ్. ఇంకా మీరు మైండ్ ఎన్రూట్మెంట్లో ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను చూడొద్దు. అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తానని చూడొద్దు. ఏదో మాట్లాడతానని చూడొద్దు. మీరు ఏదో ఎదురు చూడొద్దు. మీరు ఏదో మాట్లాడవద్దు, ఏదో చెయ్యొద్దు, ఏదో చెప్పొద్దు. సాక్షులు ఇంకా అయ్యా మీకు సాక్ష్యం ఇచ్చామండి, బతికించామని ఒక 1000 పేజీలు మిమ్మల్ని బతికించుకుంటున్నాం, మేము బతికాం, ఇక ఇక్కడి నుంచి మైండ్గా ముందుకు వెళ్దాం రండి. నిజమే అది. అలాగా లేదు, మీకు ఇంకా డౌట్ ఏంటి? ఇంకా మనుషులుగా ఉండగలరు అనేటువంటి నమ్మకం ఎందుకు కలుగుతుంది? ఎంతోమందిని అటు ఇటు చేసి మళ్ళీ అవి బయటకు వస్తాయి, లోపలికి వస్తాయని భయపడ్డం, కానీ మైండ్గా డీల్ చేసుకోక తప్పదు కదా. మళ్ళీ వాటి మీద కొనసాగుదామని ఎవరు రెచ్చగొడుతున్నారు? మరి అలా కొనసాగితే మీకే నష్టం కదా. మనిషి ఓడిపోతారు, అడుగు తీసి అడిగేరు. ఎందుకు నేను చచ్చిపోతాను, మీరు బతికేస్తారు? ఎవరన్నారు నేను చచ్చిపోతానని? నేనే బతుకుతాను ఎలాగైనా మాస్టర్ మైండ్గా పట్టుకుంటే నా శరీరాన్ని కూడా డాక్టర్లతో కూడిన బృందంలో తీసుకుని బతికించుకుంటారు. నా వెనకాల మీరు బతుకుతారు. మాస్టర్ మైండ్ చుక్కానిగా కేంద్ర బిందువుగా పట్టు లేకుండా, ఆ వ్యూహ పట్టు లేకుండా మీరు ఎలా బతుకుతారు? డాక్టర్ల దగ్గర మంచి మెడిసిన్ ఉన్నా మీరే కోట్లు డబ్బులు ఉన్నవాళ్ళు ఒకటి అయిపోయి బతికేద్దామని కుదరదు కదా. నాగార్జున లాంటి అక్కినేని నాగార్జున గారు ఆత్మీయపుత్రుడు అక్కినేని నాగార్జున గారు లాంటి వాళ్ళకి అందరూ చెప్పేది, మీరు అప్పటికప్పుడు కారులని సందడి చేయటం బాగానే ఉంటుంది, కానీ మొదలు నన్ను కూర్చోబెట్టడానికి ఏమి? మీరు ఎలాగన్నా కారు కొనుక్కొని సందడి చేసి హడావుడి చేసి అలా కాలక్షేపం చేసే బదులు నన్ను ఒకసారి కూర్చోబెట్టుకోవడానికి ఏమి? నాకు నేను వేసిన డ్రెస్సే 10 కోట్లు ఉండి ఇలా చూసుకుని నన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆవిడ కూర్చోబెట్టేస్తే ఈ కార్లు ఏం చేయాలి మెల్లగా తెలుస్తుంది, మెల్లగా బయటకు వస్తారు. ఇంకా ఆయుష్ లేదు కదా మనుషులకి. మీరు మనుషుల కొద్ది టైం వేస్ట్ చేసేస్తే మిమ్మల్ని చూసుకుని మిగతా వాళ్ళు మీడియా హడావాళ్ళు, ఈ కోర్టులు, మిగతా వాళ్ళు డబ్బు సంపాదించేవాళ్ళు మీ వెనకాల ఉండి అలాంటి కారే కొనుక్కోవాలి, ఇలాంటి మేడే కట్టుకోవాలని ఏం చేస్తున్నారు? మనుషులు ఉండిపోతున్నారు అందరూ వెనక్కి పట్టేసుకుని. అర్థం కావట్లేదా మీకు? మమ్మల్ని ఒకసారి కొలువు తెచ్చుకుని మైండ్లుగా మారిపోండి. అందరూ మైండ్లుగా మారుతారు. మీకు మైండ్ పట్టు వస్తుంది. మైండ్కి బలం ఉంటుందా, మనిషికి బలం ఉంటుందా? మరి అప్పటి తెలుసుకోకపోతే ఎలాగా? పండితులు గురువులు మొత్తం ఒకటే నా మాట వినమంటున్నాను. అందుకే మీరు మనుషులుగా కొనసాగకూడదు. ఇక రండి నా దగ్గర కారు వేసుకుని ఒక ఐఏఎస్నో ఐపీఎస్నో మేధావినో పంపించండి. ఈమెయిల్ ఆధారంగా, ఈ వీడియో మెసేజ్ల ఆధారంగా. ఇది మనుషుల లోకం కాదు. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని మైండ్ అటువైపు వెళ్ళాలా. మనుషులు ముందుకు వెళ్ళలేరు ఈ ప్రపంచంలో. మైండ్ ఎన్రూట్మెంట్లో ఉన్నారు మీరు. మైండ్ కేంద్ర బిందుత్వం పట్టాలా. చిత్తజాంజల్యం చిద్విలాసం కరగబెట్టుకుని అటే వెళ్ళాలా. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.